మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కైలాస్ నేతకు ఫోన్ చేశాడట. నేను ఇప్పించడం ఏంటి, నా పేరు చెప్పావట అని. నేను మీ పేరు ఎందుకు చెప్పాను సార్ అని దీనికి వివరణ ఇచ్చుకోవటం. అదే ఆ జిల్లా అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమారెడ్డి, జానారెడ్డి ఈ ముగ్గురే. ఈ ముగ్గురు తప్ప ఇంకొక ఎస్సీయో, ఇంకొక ఎస్టీయో, ఇంకొక బీసీయో ఎదగటానికి లేదు. ఎదగనివ్వరు. ఎదిగినా వేరే చేతుల్లో ఉండాలి. అది వాళ్ళ అభిప్రాయం కావచ్చు మేబీ. అంటే ఏంటిది 90s రాజకీయమా, 2000 పాలిటిక్సా? ఏ కల్చర్లో ఉన్నాం మనం, ఏ పరిస్థితుల్లో ఉన్నాం? ఒకేపు బీసీ ఉద్యమం పెద్ద ఎత్తున నడుస్తుంది. బీసీ ఉద్యమానికి బ్రాండ్ అంబాసిడర్ మేమని కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటుంది. మాకు అవకాశం లేక కానీ, అవకాశం ఉంటే 42% రిజర్వేషన్లు లోకల్ బాడీల్లో ఇచ్చేవాళ్ళం, విద్యా వైద్యంలో ఇచ్చేవాళ్ళం అని కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటుంది. మరి కాంగ్రెస్ పార్టీ ఒకేపు బీసీ ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తూ ఒక బీసీకి పదవి వస్తే వారవలేని తనం ఏంటి? ముఖ్యమంత్రికి లెటర్ రాశారు కోమటిరెడ్డి వెంకరెడ్డి, ఇతను పదవిని పీకేయండి, ఇతను నన్ను తిట్టాడు అని. మరి ఇతను రేవంత్ రెడ్డిని తిట్టాడు కదా, మరి ఇతనికి ఎట్లా మంత్రి పదవి వస్తుంది? ఇప్పుడు ఇతను రేవంత్ రెడ్డిని అన్నాను మాట్లాడినాడు, టికెట్ అమ్ముకున్నాడు అన్నారు, అధిష్టానాన్ని డబ్బులు ఇచ్చి పదవి తెచ్చుకున్నాడు అన్నారు వాళ్ళ బ్రదర్స్. ఇయాల వెంకరెడ్డి మంత్రిగా ఉన్నాడు, రాజగోపాల్ రెడ్డి మంత్రి అడుగుతున్నాడు. వేదకట్ట మంత్రి పదవులు వస్తాయి. మరి వెంకరెడ్డి గారు మంత్రి పదవికి ఎందుకున్నారు? రాజీనామా చేయండి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ క్యాబినెట్లో మంత్రి గట్టు ఉన్నాడు. రేవంత్ రెడ్డిని చాలా తిట్టాడు కదా, అతను ఎందుకు మంత్రిగా ఉన్నివ్వాలి అసలు?